స్టార్ట్ చేద్దామా? మల్టీ స్టారర్స్ ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుంది కదా సార్. మల్టీ స్టారర్స్ ఇప్పుడు కొంచెం ట్రెండ్ గా మారుతుంది కదా. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. ఎవరే మల్టీ స్టార్ ట్రెండ్ గా మారుతుంది అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప దేని గొప్ప అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమాకి నేను అడగని హీరో లేరు. ఏంటి సార్ అది? అడగని హీరో లేరు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సో యూనో ఆ ట్రెండ్ ఏంటో నాకు వస్తే బాగుండని నేను ఆశిస్తున్నా. నేను ఎవరితో అయినా యాక్ట్ చేయడానికి రెడీ. నటుడుగా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. ఓకే సార్. సార్ ఇప్పుడు మామూలుగా ట్రోల్స్ వచ్చేటప్పుడు ఓకే సార్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మోహన్ బాబు గారు చూసి దానిపైన ఏమైనా రియాక్ట్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా సార్? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాన్నగారి దాకా మేము ఇది జనరల్ గా తీసుకెళ్ళాం. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. జనరల్ తీసుకొని డాడ్ ఫాదర్ నాన్నగారు ఇంకోసారి డాడ్ ఫాదర్ నాన్నగారు అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పు. ఆయన 47 సంవత్సరాల నటుడుగా ఇవన్నీ అప్పుడు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. ఇవన్నీ కొత్త కదా ఆయనకి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఈ జడ్జ్ అస్సలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇన్నోసెంటా కన్నింగా? 100% కన్నింగ్. దాంట్లో ఏమైనా డౌటా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అంటే నో డౌట్. ఇన్నోసెన్స్ కి నాకు చాలా దూరం బ్రదర్. నువ్వు పబ్లిక్ లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. ఓకే 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 ఓకే